హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. సుకన్యాస్ కిచెన్లో ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై, ఎక్కువ కాకరకాయలు ఉన్నప్పుడు ఎలా ఫ్రై చేసుకోవాలో మీకు చేసి చూపించబోతున్నానండి. ఈ ఫ్రై పప్పుచారు అన్నిట్లోకి బాగుంటుందండి. చూడండి, ఇది చక్రాల్లాగా మనం సన్నగా కట్ చేసుకోవాలండి. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే అండి. పాన్ పెట్టాను, ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది, అన్ని దీంట్లో స్మాల్ వేసుకొని మనం అన్నీ వేపి తీసుకోవాలండి. కొంచెం పసుపు యాడ్ చేద్దాం. ఇవన్నీ మంచిగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇవి వారం రోజుల దాకా ఉంటాయండి. ఈ ఫ్రై మనకి పాడవదు. రండి, మంచిగా వేగిపోయినాయి. చూసారా, రెడ్గా గోల్డిష్ కలర్లోకి వచ్చినవి. ఇవన్నీ కూడా మనం తీసేసుకోవాలండి. తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదిగోండి, బౌల్లో వేసుకోవాలి. రండి, ఇవన్నీ బౌల్లో వేసుకున్నాను. మళ్ళీ ఫ్రెష్గా కొన్ని వేద్దామండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి 1 వీక్ దాకా ఉంటుందండి. ఇది 1 వీక్ 10 days కూడా ఉంటుందండి. అసలు ఏం పాడవదు. ఇదిగోండి, మనం అవి వేగేలోపు ఈ వెల్లుల్లిపాయ పాయ తీసుకొని ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా ఈ రోట్లో వేసి దంచుకుందామండి. చూడండి, ఈ వెల్లుల్లిపాయలన్నీ కూడా దంచి లాస్ట్లో వేద్దామండి. అండ్ మరీ మెత్తగా కాకుండా కోర్సుగా కొంచెం దంచుకోవాలి. ఇదిగోండి, దీంట్లోనే మనం వెల్లుల్లిపాయలు పచ్చి వాసన పోయేదాకా కొంచెం ఈ వెల్లుల్లిపాయలు, తర్వాత ఈ కరివేపాకు కూడా వేసుకోవాలండి. మొత్తం కడిగి క్లీన్ చేసింది మొత్తం దాంట్లో వేద్దాం. చూడండి, కరివేపాకు కూడా మొత్తం దీంట్లో వేసేసి ఈ మొత్తం ఫ్రై చేసేద్దాం. తర్వాత అన్నీ మిక్స్ చేద్దామండి. ఇవి కూడా వేగిపోయినాయి. చూస్తారు కదండి, వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇట్ట వేపి ఈ కరివేపాకు ఇవన్నీ కూడా ఇట్లా వేపాలండి లాస్ట్లో. చూసారండి, ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయి అవన్నీ వేసిన తర్వాత మనం కారం వేయాలి. చూసారు కదండి, ఇవన్నీ వేగిపోయినాయి. దీంట్లో మనం ఈ వేపి పెట్టుకునేవన్నీ కూడా వేసేద్దామండి. వేసిన తర్వాత దీంట్లో మనం సాల్ట్ వేద్దామండి. చూడండి, సాల్ట్ అంతా వేసుకోండి. దీంట్లోనే మళ్ళీ కారం యాడ్ చేయాలండి. కారం ఎక్కువే పడుతుందండి. వెల్లుల్లిపాయలు కూడా మనం దంచాం కదా. మన ఇష్టం, తిరగడిగినంత 3-4 స్పూన్స్ వేసుకోండి, బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేయాలండి. ఇది చూసారండి, మొత్తం ఎట్లా అయిపోయిందో. క్రంచర్ కదా. ఇవి మనకి 10 days. ఇదంతా మనం బౌల్లో తీసిన తర్వాత మీకు చూపిస్తాను. చూస్తారు కదండి ఎంత బాగా వచ్చినాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.